నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవేనువా. సో డెమో చూసారు కదండి. చాలామంది కూడా కైన్మాస్టర్లో టాప్లో వాటర్ మార్క్ వస్తుందని చెప్తున్నారు. ఆ వాటర్ మార్క్ వచ్చినా కూడా వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత రాదు. అది మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను మీకు కావాలనుకుంటే. ఈ వీడియోలో చాలా విషయాలు, కొత్త విషయాలు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడొచ్చు. ఈ వీడియోలో వాడిన మెటీరియల్ ఉంటుంది కదా, మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, మీకు కైన్మాస్టర్ గురించి అయితే చెప్తాను, క్లియర్గా చెప్తాను. సో ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16 క్లిక్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్, దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ ఎబో పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ రండి. ఈ పైన వాటర్ మార్క్ వచ్చింది కదా, ఈ వాటర్ మార్క్ ఇక్కడే వస్తుంది. సేవ్ చేస్తే సేవ్ దాంట్లో చూపించట్లేదు. ఇది కావాలని కైన్మాస్టర్ వాళ్ళే ఇలా పెడుతున్నారు మనకి, ఎందుకంటే ఇంటర్నెట్ ఆన్ చేసి పెడుతున్నాం కదా మనం, అలా పెడుతున్నారు. కానీ సేవ్ చేశాక రాదు. మీకు అది కూడా డెమో క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, కొంచెం ఓపిక్గా ఈ వీడియోని చూడండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఇంక్ స్ప్లాష్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి పెట్టండి. ఇక్కడికి పెట్టండి. చివర పట్టుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా ఈ వీడియో చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఓకే, మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళవి మీకు నచ్చిన ఫొటోస్ ఇక్కడికి 1 by 1 తీసుకొని పెడదాం. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇలా ఆన్ చేస్తే నాకు ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అయింది. ఇక్కడ నాకు క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చాను. కొంచెం ఫెదర్ పెంచుకుంటాను, కొంచెం డెప్త్ కోసం పెంచుకుంటాను. ఇలా ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, కొంచెం చిన్నగా చేసి ఇలా కొంచెం కాదు రొటేషన్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇక్కడ పెడుతున్నాను. తర్వాత దీని గురించి చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను, అవ్వలేదు ఇంకా. అండ్ దీని తర్వాత అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుందాం. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక అంటే పెద్ద పిక్ని కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. వీడియోని చూస్తున్నారు కదండి, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక లైక్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అండ్ నైస్ అని పెట్టండి. మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. ఇది కొంచెం పెద్దగా చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ పెంచాను బాగా. ఇప్పుడు ఈ ఫోటోని కిందకి వెళ్ళాను, క్రాపింగ్లో మాస్క్ ఇక్కడ ఆన్ ఫెదర్ లెవెల్ పెంచుతున్నా, కొంచెం పెంచి ఇలా జరుపుతున్నాను అడ్జస్ట్మెంట్లో. రైట్ జరిపేసి ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను, ఇలా పెట్టేశాను. ఓకే రైట్, ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను. ఇక్కడ నేను టెక్స్ట్ క్లిక్ చేశాను. ఓకే, టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ధనుష్ అని రాస్తాను, 2 డాట్స్ పెట్టాను. ఓకే చేశాను, కొంచెం పెద్దగా చేశాను. కలర్లోకి వచ్చాను, బ్లూ కలర్లో కొంచెం డార్క్ బ్లూ తీసుకుంటాను. రొటేషన్ ఇచ్చాను, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టాను. ఫాంట్ అనే ఆప్షన్లో ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఫాంట్స్ ఉంటాయి కదా, ఆ ఫాంట్స్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను తీసుకుంటాను 00. రైట్, ఓకే, నేను ఇచ్చిన ఫాంట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఇంపోర్ట్ అయింది, మళ్ళీ ప్లస్ నేను మీకు 2 ఫాంట్స్ ఇచ్చాను కదా, అందులో ఇంకొక ఫాంట్ని కూడా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. 2 ఫాంట్స్ ఇచ్చాను, 2 ఫాంట్స్ ఇప్పుడు ఇదే విధంగా ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఫాంట్ అనే ఆప్షన్లో మై ఫాంట్స్లోకి వచ్చి ఉంటుంది చూడండి. ఫస్ట్ నుంచి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ తీసుకోండి, ఇలా వస్తుంది. చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. పెట్టేసి ఇక్కడ ఎడిట్లోకి రండి. ఫస్ట్ కొంచెం స్పేస్ ఇవ్వండి, ఎక్కువ దూరం ఇలా ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత దీనికి ముందు షాడో ఆన్ చేయండి. ఆన్ చేసి డిస్టెన్స్ తీసేయండి, తగ్గించండి, 0 చేయండి. బ్యాక్ వచ్చేయండి, అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. అవుట్లైన్ కలర్ వైట్ కలర్ పెట్టండి. ఇది తగ్గించండి, ఇలా తగ్గించండి, ఇలా తగ్గించి ఇక్కడికి పెట్టండి. ఓకే, ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనో లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ ఐడియో ధనుష్ యాక్టర్ అనో ఏదో ఒకటి మీకు నచ్చిన టెక్స్ట్ని ధనుష్ స్పేస్ యాక్టర్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఓకే చేశాను. ఇలా వచ్చింది. ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో మీరు 2 ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అందులో రెండవది 8 కార్గో అని ఉంటుంది. ఓకే, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, 8th కార్గో అని. కలర్లోకి రండి. ఇక్కడ కలర్ అనేది మీ ఇష్టం. ఓకే,
కలర్ అనేది మీ ఇష్టం. ఇలా సెలెక్షన్ చేసుకొని ఇలా పైకి పెట్టండి కలర్ని. ఇది క్లిక్ చేసి చివరి పట్టి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వచ్చింది కదా. ఈ లిరికల్ వీడియోని కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే చేయండి. మల్టీప్లే ఇలా కొంచెం రొటేషన్ ఇచ్చి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేశారు కదా. ఈ లిరికల్ వీడియో చివరికి వచ్చి టాప్లో ఉన్న ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోకి ఇంకా కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకా బాగా కనపడతాయి 2 ఫోటోలు కూడా. ఇలా అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోండి. ఫోటోని కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇది మోడలు. మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. నేను మీకు స్నో పార్టికల్స్ వీడియోని ప్రొవైడ్ చేశాను కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ప్లే చేయండి. చూడటానికి బాగుంది. నేను వాడుతున్న కైన్మాస్టర్ ఎక్కడ ఉందంటే మీకు డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ 2023 న్యూ సెట్టింగ్స్ అనే ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో దానిపైన క్లిక్ చేస్తే మన వీడియో ఒకటి ప్లే అవుతుంది. అందులో కైన్మాస్టర్ వచ్చిన కొత్త సెట్టింగ్స్ గురించి చెప్పాను. ఆ తర్వాత అందులోనే కైన్మాస్టర్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మీకు కైన్మాస్టర్ ఎక్కడ ఉందో డీటెయిల్గా తెలుస్తుంది. స్పష్టంగా తెలుగులో అర్థమయ్యేలా చెప్పాను. ఓకేనా. ఈ పైన వాటర్ మార్క్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు దీని గురించి చెప్తాను. సో ఈ వీడియోని సేవ్ చేసి చూపిస్తాను మీకు. ఈ క్వాలిటీ పెడతాను 1440 30 ఫ్రేమ్స్ బిట్టెడ్ సగం కంటే ఎక్కువ సేవ్ వీడియో. ఇది మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత దీని వాటర్ మార్క్ ఏంటంటే కంపెనీ వాడు అలా ఇస్తున్నాడు. వాస్తవానికి మనం ఎడిట్ చేసినప్పుడే చూపిస్తుంది కానీ సేవ్ చేశాక రాదండి. సో మీకు అది కూడా చూపిస్తాను. ఇది సేవ్ అయిపోయిన తర్వాత ఈ కైన్మాస్టర్కి ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే 7.1.03 ఆడిన వాళ్ళకే పైన కైన్మాస్టర్ సింబల్ చూపిస్తుంది. అది ప్రాబ్లం అనకూడదు, కంపెనీ వాడే అలా ఇస్తున్నాడు. సో కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. వర్క్ అంతా చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు వాటర్ మార్క్ అనేది వస్తుందో లేదో తెలిసిపోతుంది. నాకు వీడియో కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. సేవ్ అయింది కదా, మినిమైజ్ చేశాను. నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను. గ్యాలరీలో కైన్మాస్టర్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను సేవ్ చేసింది చూపిస్తాను చూడండి. మీకు ఎక్కడ వాటర్ మార్క్ అనేది లేదు. ఓకేనా, అర్థమైంది కదా. ఇది సిచ్యువేషన్. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఇలా క్రియేట్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా బాగుంటుంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను, యూస్ అయింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి మన ఛానల్లో. థ్యాంక్ యూ.